హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం రైతు భరోసా సంబంధించిన తొలి విడత డబ్బులు అయితే పడ్డాయని చాలామంది ఆనందంతో ఉన్నారండి. అలాగే మనకు ఈరోజు ఎంతమందికి వచ్చింది, అలాగే మన తెలంగాణలో రైతన్నలకు అలాగే ఏ జిల్లాలో ఏ మండలాల్లో వస్తుంది అనే విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే ఎవరికి రైతు భరోసా రావట్లేదని చాలామంది అయితే మిస్టేక్ చేశారు. దానిలో మనకు రైతు భరోసా డబ్బులు రావట్లేదని ఉన్నారండి. అలాగే ఇప్పుడు మనం పూర్తి వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతన్నలకు రైతు భరోసా డబ్బులు పడ్డాయని మన సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో చాలా హామీలు ఇచ్చారండి. దాని ప్రకారమే ఈరోజు రేపు చెప్పకుండా 13 నెలలు అయిపోయింది. మనకు 13 నెలల తర్వాత 2 పంటలు డబ్బులు వేయడం జరిగింది. మన తెలంగాణలో ఉన్న రైతన్నలు మొన్న 26వ తారీఖున వచ్చేసి మన తెలంగాణలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు అప్డేట్ అయితే ఇచ్చారండి. మన తెలంగాణలో ఉన్న మన రైతన్నల కోసం రైతులకు రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తున్నట్టు, అదేవిధంగా రైతు బంధు డబ్బులు విడుదల చేయడం జరిగింది. సో మొత్తానికి హామీ ఇచ్చిన దాని ప్రకారం అయితే రైతు భరోసా డబ్బులు పడ్డాయి అండి. అదేవిధంగా ఈరోజు శనివారం వరకు రైతు భరోసా డబ్బులు వచ్చాయి అండి. దాదాపు 3 నుండి 4 ఎకరాలు డబ్బులు పడ్డాయని, దాదాపు 9 లక్షల మందికి రైతు బంధు భరోసా డబ్బులు పడతాయని మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొత్తానికైతే హామీ విధంగా అయితే అందరికీ చెప్పారండి. కాకపోతే కొంతమందికి రావట్లేదని చెప్తున్నారు. సో మనకైతే మండలాల వారీగా మరియు జిల్లాల వారీగా డబ్బులు విడుదల చేస్తున్నట్టు చెప్పారండి. కాబట్టి సో అలాగే ప్రతి గ్రామం నుండి కొంతమంది రైతులను ఈ గ్రామం నుంచి మరొక గ్రామం వరుసగా విడుదల చేయడం జరుగుతుంది. అలాగే మనకు వచ్చేసి పక్క వారికి వచ్చింది, అలాగే పక్క గ్రామంకి వచ్చిందని మీరు ఎటువంటి టెన్షన్ మాత్రం తీసుకోకండి. సో అందరికైతే రైతు భరోసా డబ్బులు అయితే పడతాయి. సో అందరికీ మనకు దాదాపు 9,000 కోట్ల రూపాయలు విడుదల చేయడం అయితే జరిగింది. సో మన తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు విడుదల చేయడం జరిగింది. మొత్తానికి అయితే మనకు డబ్బులు అయితే కంపల్సరీగా వస్తాయండి. దీంట్లో మనకు విధి విధానాలు ఏం లేవు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎప్పుడు పడితే ఏమనేది మీరు కామెంట్స్ రూపంలో నాకైతే చెప్పవచ్చు. సో అలాగే రైతన్నలకు మన ఛానల్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.